బామ్మ వంట చూసారు కదండి. ఇప్పుడు యూత్ స్పెషల్ లో ఒక మంచి రెసిపీతో మన ముందుకు వచ్చింది ఆశ. మరి ఆశ ఈ రోజు ఎలాంటి రెసిపీ మనకి ప్రిపేర్ చేసి చూపిస్తుందో చూద్దాం. హాయ్ ఆశ. హాయ్ మాధురి, వెల్కమ్ టు మీ ఇంటి వంట. వావ్, చాలా న్యాచురల్ గా ఉంది ఇది. చాలా బాగుంది ఫ్లవర్స్. ఓకే ఆశ, సో నీ గురించి చెప్పు, ఏం చేస్తూ ఉంటావు నువ్వు? నేను హోమ్ బేస్డ్ జాబ్ చేస్తాను. హోమ్ బేస్డ్ జాబ్స్ అంటే కొంచెం రిస్క్ తో కూడుకున్న జాబ్స్ అనుకుంటా కదా. ఏదైనా చాలా యాడ్స్ ఇస్తారు కానీ వాటిని ఫాలో అయ్యి అంటే మనం బుట్లో పడిపోయినట్టు అంటారు. ఎంతవరకు నిజం అది? అంటే నేను చేసేది జెన్యూన్ జాబే. అవునా? ఓకే, అంతకంటే ముందుగా మరి ఏ వంట పరిచయం చేస్తావు? నేను నూడిల్స్ సమోసా చేస్తాను. నూడిల్స్ సమోసా, వావ్, చాలా బాగుంది వినడానికి. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పి. ఓకే, నూడిల్స్, సాల్ట్, టమాటో సాస్, బొంబాయి రవ్వ, మైదా పిండి, పెప్పర్ పౌడర్, క్యారెట్ తురుము, వామ, కారం, నూడిల్స్ మసాలా, క్యాబేజీ, డాల్డా, ఆయిల్, సోయా సాస్, అల్లం పేస్ట్, టేస్టింగ్ సాల్ట్. ఓకే, సో కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా అండి. ఇప్పుడు మరి ప్రాసెస్ చెప్పేస్తుంది మన ఆశ. ఆశ, మన ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాల్ పెట్టుకుందాం. ఓకే, కొన్ని వాటర్ పోసుకొని. ఎంత వాటర్ పోసుకోవాలి? కొంచెం హాఫ్ వచ్చే వరకు నూడిల్స్ బాయిల్ చేసుకోవాలి. చాలా ఇది ఒక 1 కప్ నూడిల్స్. ఇది మన నూడిల్స్ ఎంత వేసుకోవాలి అనేది కూడా క్వాంటిటీ తీసుకోవాలి. 1 కప్పు సరిపోయేంతగా తీసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది కదా? అయితే సరిపోతుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. తొందరగా బాయిల్ అవుతాయి నూడిల్స్ అంటే అది బాగా టైం పడుతుంది. ఇందులో మనం పిండి తడిపి పెట్టుకుంటాం. సరే, సమోసా కదా. ఇప్పుడు 1 కప్ నూడిల్స్ కదండి, ఇది కూడా 1 కప్ మైదా పిండి. అంటే 1 కప్ నూడిల్స్ కి 1 కప్ మైదా పిండి తీసుకున్నాము. నెక్స్ట్ బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే, కొంచెం ఒక చిటికెడంత వామ. నెక్స్ట్ సాల్ట్, టేస్ట్ కి సరిపడేంత సాల్ట్. ఇది కాచి చల్లార్చిన డాల్డా. ఇది ఎందుకు వేసుకుంటామంటే క్రిస్పీగా రావడానికని వేసుకుంటాం. సమోసా క్రిస్పీగా వస్తుంది, బాగుంటుంది. చాలా మంది డాల్డా వాడరు కదండి, వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. డాల్ అయితే క్రిస్పీగా ఉంటుంది. ఇందులో కొన్ని వాటర్ పోద్దామా? కొంచెం పూరి పిండిలో మనం కలుపుకోవాలి కదా. నువ్వు ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నావు హోమ్ బేస్డ్? 3 years అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, ఇది కలుపుకొని మనం ముద్దలా చేసి ఒక 1/2 hour మనం నానబెట్టించుకోవాలి. సో నేను ఆల్రెడీ నానబెట్టిన ముద్ద ఉంది. ఓకే, ఇదే కదా. సో ఇవన్నీ వేసుకుని మనం 1/2 hour నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ నూడిల్స్ ని తీసి పక్కకు పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. సో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పెట్టుకుందాం, వచ్చినది పెద్దదా పెట్టేసుకోవాలి. ఇందులో 2 spoons ఆయిల్ వేస్తాం. అంటే మనం వెజిటేబుల్స్ తీసుకున్నాం కదా, వాటికి ఆయిల్ తక్కువే పడుతుంది. అండ్ ఇది మార్నింగ్ టైం బాగుంటుందో లేకపోతే ఎప్పుడన్నా ఈవినింగ్ స్నాక్స్? ఓకే, ఆ టైంలో బాగుంటుంది. సో పొడవుగా మనం స్లైసెస్ తీసుకుంటాం. ఇప్పుడు మనం క్యాబేజ్ వేసుకున్నాము. అండ్ నూడిల్స్ లో క్యాబేజ్ కంపల్సరీగా ఉండాలి కదా. ఏది మిస్ అయినా క్యాబేజ్ కంపల్సరీ. అసలు ఇది నూడిల్స్ సమోసా. నూడిల్స్ మసాలా పౌడరా? తర్వాత కొంచెం సాల్ట్, అంటే వీటికి వెజిటేబుల్స్ కి తగ్గట్టు సాల్ట్ కొంచెం ముందే వేస్తే ఇది మాడిపోతుంది కదా ఆయిల్ అలా ముద్ద కదా. తర్వాత మనం ఇప్పుడు నూడిల్స్ కాచిన నూడిల్స్ ఇవి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఇంకా మిగతా ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటి? పెప్పర్ పౌడర్. నూడిల్స్ అంటే మనం పెప్పర్ కంపల్సరీ వేసుకుంటాం కదా. సోయా సాస్, టేస్టింగ్ సాల్ట్. సోయా సాస్, టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకున్నాము. ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? మనం పక్కకు పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని అవి కాగే వరకు ఇది తీసుకున్నామా? ఆయిల్ ఎంత పడుతుంది? ఫ్రై చేయాలి కదా. ఫ్రై చేయాలి. సరిపోతుందా? సరిపోతుంది. అది కాగే లోపల మనం దీన్ని పూరీలాగా ఒత్తుకుందాం. సో మనము ఇది సమోసా అలా చేసుకోవాలా? ఒత్తుకుని ఇది స్టఫ్ చేసుకుంటాం అందులో. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే ఆశ, మరి ఏమైనా టిప్స్ చెప్తావా? మంచి టిప్ ఏదైనా? బార్లీ గింజలు ఉంటాయి కదా, వాటిని పౌడర్ చేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం మనం ఇది రోజ్ వాటర్ వేసుకొని ఫేస్ కి అప్లై చేసుకొని 1 hour తర్వాత మొహం కడిగేసుకోవాలి. కడుక్కుంటే కాంతివంతంగా అవుతుంది. కాంతివంతంగా అవుతుందంట. చాలా బాగుంది టిప్.
ఇలాగే మనం ఒక 5-6 చేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయినాయి కదా. మరి ఇప్పుడు స్టఫింగ్ వీటిని మనం హాఫ్గా కట్ చేసుకోవాలి నైఫ్తో. ఇలా పెట్టుకొని సమోసా లాగా సమోసా షేప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ నూడిల్స్ ఉంటుంది కదండి, రెడీ చేసుకుని అది ఇందులో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ లో కూడా మనం ప్రెస్ చేసుకోవాలి. మనం కావాలంటే వాటర్ తడి ప్రెస్ చేస్తే ఇంకా రాకుండా. మరి ఇది ఏంటి తడుపుకుందామా? ఓకే, మనం వేసేస్తూ ఉన్నాము. ఆయిల్ ఒకసారి హీట్ అయింది లేదో ఒకసారి చూడు. అయిందా? వేసేద్దాం. అయితే నువ్వు వేసేస్తూ ఉండు, నేను ప్రిపేర్ చేసేస్తాను. కానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంది ఇది కదా. మన కలర్ వచ్చింది, తీసేసుకోవచ్చు. ఆఫ్ చేద్దామా స్టవ్? సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము. ఓకే, ఇదిగోండి వేడి వేడి నూడిల్స్ సమోసా రెడీ. చూసారు కదండి, వేడి వేడిగా నూడిల్స్ సమోసాలు రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. నూడిల్స్ సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్, ఉప్పు, టమాటో సాస్, రవ్వ, మైదా, పెప్పర్ పౌడర్, క్యారెట్ తురుము, వాము, కారం, టేస్టింగ్ సాల్ట్, నూడిల్స్ మసాలా, క్యాబేజ్, సోయా సాస్, నూనె, అల్లం పేస్ట్, డాల్డా. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి వాటర్ పోసి నూడిల్స్, ఉప్పు వేసి బాయిల్ చేయాలి. ఈలోపు ఒక ప్లేట్ లో మైదా పిండి, బొంబాయి రవ్వ, వాము, తగినంత ఉప్పు, డాల్డా వేసి వాటర్ పోసి పూరి పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగాక క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, నూడిల్స్ మసాలా, తగినంత ఉప్పు, అల్లం పేస్ట్, బాయిల్ అయిన నూడిల్స్ వేసి 2 నిమిషాలు ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, సోయా సాస్, టేస్టింగ్ సాల్ట్ వేసి కలిపి చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి అది కాగేలోపు కలిపిన పిండిని చిన్న చిన్న పూరీలా చేసి వాటిని సగానికి కట్ చేసి సమోసా షేప్ లో రోల్ చేసి చల్లారిన నూడిల్స్ మిశ్రమం స్టఫ్ చేసి సమోసాలు చేసి కాగిన నూనెలో వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. క్యాప్సికమ్ ఫ్లవర్, టమాటో, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, నూడిల్స్ సమోసా రెడీ.